ఎట్లా కొడతావు అడిగినా మళ్ళా కొడుతున్నా. ఏమన్నా వేసుకోండి, నేను మళ్ళా వేస్తా మీ మీద, కానీ నేనైతే తగ్గ. సుజాత అంటే మస్తు ఇష్టం. మండుతున్నట్టుంది. బాబు ఒకసారి ఇక్కడ రావా? ఇంట్లో ఎవరు నేను వస్తావా? మీ భార్యను మీ వాళ్ళ అమ్మగారింటికి ఎప్పుడు పంపిస్తారు బాబోయ్? మీ సాడిస్ట్ వైఫ్ కి భయపడుతున్నావా? హలో గుర్తున్నానా? వెన్నెలవే వెన్నెలవే చూసావా? చూడు చూడు చూడు, నీ ప్రేమ నాకు తెలుసు బేబీ. నువ్వు పార్క్ వచ్చింది అంతే. నువ్వు పార్క్ లో చెట్లలో పోయేది మర్చిపోయావా? హింసావాదులు దొరికావే దొంగ చిట్టి బుజ్జి పుట్టి బుల్లి పుట్టి ఉరికిస్తా టార్చర్ పెట్టి. బోధి ధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. వెల్కమ్ టు చింటూ ఫ్యామిలీ. ఇవాళ అసలు ఏందంటే వీడియో, నిన్న ఎంత గలీజ్ గా నాతో రివెంజ్ ఇచ్చుకుంటా అన్న, అంత గలీజ్ గా ఇచ్చుకుంటూ మళ్ళీ చేసిన తప్పుది చింటుది. ఇలా మామూలుగా ఉండదు అక్క. ఇవాళ అసలు మామూలుగా ఉండదు. నన్ను అంత చేస్తే ఎట్లుకుంటారు అక్క మీరు? అవుతుంది గైస్, వాళ్ళ ఆయననే వదిలేయాలా? మీ ఆయన వదిలేను చూపిస్తా. ఇలా వీళ్ళ ఆయన ఎట్లా వేరే అమ్మాయితో ఎట్లా మాట్లాడతాడు ఏంది, మొత్తం నవ్వంతా ఇరిపోతుంది చూడు. చూద్దాం గైస్. ఇట్లా నువ్వు ఇట్రా. ఈ అక్క కూడా కేపన్న కూడా చేద్దాము, అట్లాంటి కేపన్న చేద్దాం. ఇది ఇగో ఈడుంది. అస్సలు నన్ను బండెక్కిచ్చింది ఇది. ఇవాళ ఏదైతే మొన్న చింటూకి నాకు ప్రాంక్ కాల్ చేసి మాట్లాడింది కదా మేడం లో, చింటూకి నాకు ప్రాంక్ కాల్ చేసి మాట్లాడింది కదా ఈ జిగురు మొహంది. ఇవాళ నేను ఇమ్రాన్ అన్నకి కేపన్నకి చింటూ కాల్ చేస్తాను. ముగ్గురు మొగల బట్ట బయలు చేయకపోతే అలా నా పేరు మార్చుకోండి. అస్సలు మావాడే సక్కనోడైతే ఎక్స్టర్నెట్ ఐ లవ్ చెప్పిండు. ఇగో ఎట్లా కొడతావు అడిగినా మళ్ళా కొడుతున్నా. ఏమన్నా వేసుకోండి, నేను మళ్ళా వేస్తా మీ మీద, కానీ నేనైతే తగ్గ. ఒక నిమిషం ఇంకోండి. ఇట్లా ఇట్లా అలా ఇట్లా ఇట్లా కట్టపలదా? చింటూ మీద అన్న మీద అంటే వదిలేస్తావా అన్న? నా బండి మీద నన్ను ఆ బండి పంచర్ నీకు తెలుసా? పర్లేదు కాదు, ఒక నెల నడిచే బండి టైరు ఒక రోజే ఖరాబ్ అయితే మాటలు వస్తారా నీకు? నేను ముందు బక్కావు నావు సరే అంతే కాదు కానీ ఏంది నీ ప్రాబ్లం? ఇగో చెల్లెకి ఒకసారి ఇట్లా నడుస్తారు అమ్మాయి నువ్వా? నేను సాయంత్రం చెల్లని పులి కూడా ఇట్లనే నడుస్తుంది. అందుకే పంచర్ అయిందాడా, నా ఇజ్జత్ తీయకు. పులిగుండి ఇట్లనే నడుస్తుంది కాదన్నా. ఇప్పుడు నేను కాల్ చేపిస్తా జిగురుతాను. మొన్న ఎట్లయితే జిగురు నా తను మాట్లాడిందో సుష్మా నానే ఎట్లయితే సుష్మా వాడిని ఇప్పుడు మళ్ళీ గొంతు మార్చి కాల్ చేపిస్తా. ఈ అక్క నంబర్ లేదు, ఈ అక్క నంబర్ అయితే చింటూకి అన్నది చెప్పిస్తా, కేపన్నకి వేరే లెక్క చేద్దాం. ఇప్పుడు ఒక అమ్మాయితోని బయట లైక్ ఒక అమ్మాయి కలిస్తే నీళ్ళక అనుకో, వాళ్ళు ఎట్లా మాట్లాడతారో సాయి యాదవ్ 10 మందితో చాట్ చేస్తాడు.
అన్నలకి అయితే కాదు. నేను ఒక సిస్టర్, ఇగో నేను ఇప్పుడు ఒక సిస్టర్ లెక్క ఒక బ్రదర్ కాలేదు, మాట్లాడతా. ఆయన పెళ్లి కాలేదు మాట్లాడతాడు. ఫస్ట్ మీ మొగల గురించి మాట్లాడాడు, ఆయన గురించి ఎట్లా తీసుకెళ్తారు? మాట్లాడిండు అమ్మాయిని సెట్ చేసుకోనికి మీ మొగుళ్ళు నా మొగుడుతో సహా చెప్పు, మీ మొగుడు గురించి ఎట్లా మాట్లాడతాడు అన్నాడు. రివెంజ్ ఎట్లా తీసాడు మా చెల్ల మీద అంత రివెంజ్ ఎట్లా తీసాడు? నువ్వు ఎట్లుకుంటావు అక్క? ఆయనకు సపోర్ట్ ఉంటావా నాకుంటావా చెప్పు. వెళ్ళిపోవాలా ఇద్దరు ఇగో ఇక్కడ అన్నమనుకో నిన్ను, ఇగో ఇటు రెండు ముద్ర పామంట నిన్ను అక్క, నేను రెండు ముద్ర పామంట. వాళ్ళ మొగుళ్ళని జరుగుతారు వాళ్ళకే కనబడతాయి అంతే. వాళ్ళకి ఎట్లా చేస్తారు తెలుసా వాళ్ళు? చింటూ మంచోడు అయితే ఎక్స్ట్రా ఎందుకు మాట్లాడతాడు? అది ఎందుకు అవుతుంది? ఈ రివెంజ్ ఎందుకు అవుతుంది అక్క? అసలు బాగుండదు మాది. ఇప్పుడు అనవసరంగా వీడియో స్టార్ట్ అవడానికి దెబ్బలు తినకు. ఏది ఏంటండి ఓ అక్క ఇగో ఈడ బంగారం అంటుంది నేను. బంగారం ఆయన దేవుడు బేబీ. ఎవడే నీకు బేబీ బోషుడి? ఇప్పుడు చూస్తావా ఫోన్ లో నన్ను బేబీ అంటాడు. చొప్పాటి కొడతా. ఇప్పుడు గోబీ కూడా అనిపిస్తా. మా ఆయన నేను పిలుస్తా బేబీ అని, ఇంకా ఎవరైనా పిలిస్తే చెప్పులు దండేస్తా. ఇప్పుడు అవుతుంది. ఫోన్ చేస్తున్నా. పేరేం చెప్దామన్నా? ఎవరైతే వాళ్ళకి ఎక్కువ ఇష్టం. అన్నకు సుజాత అంటే మస్తు ఇష్టం. మండుతున్నట్టుంది. సుజాత అంటే సుజాత అంటే ఖుషి అయిపోతాడు. చెయ్యి ఇప్పుడు కాదు, ఇప్పుడు చూడు. ఇగో నేను ఆల్రెడీ చూసేసిన గైస్. ఎక్స్ కైలో చెప్పిండు ఒక పిల్ల ఒక పిల్ల ఉన్నాక కూడా బిడ్డ ఇంత ప్రేమ లేదు, జాలి కూడా లేకుండా నా మీద రివెంజ్ చూపించిండు. ఇప్పుడు నేను చూపిస్తా. ఇద్దరు ఆల్రెడీ చింటూ పడ్డాడు బయట. వీళ్ళిద్దరు కూడా తెలియాలి కదా. సో చూడు అలా మీ ఆయనేమో వరంగల్ వరంగల్ ఏం పేరు ఆమె పేరు? మీ ఆయన ఏమో కానీ మా ఆయన కాదండి. మనం చూపించారా? నిజంగా అక్క అవును అక్క ఇగో నిజంగా మీ ఆయన మా ఆయన నిప్పు. మా ఆయన పప్పు. ఇంత నా మొగడు అంతే అంటుగా మీ మొగల విశ్వరూపము అంత బయట అన్నట్టు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో తెలుసుకుందాం. చూడు ఆమెకు లోపల డౌట్ ఉంది, కాకపోయినా ఏం తెలియదు. నా సంసారంలో ఎవరో ఎప్పుడు వస్తుంది బిడ్డ అనుకొని బాధపడుతుంది. సుధానా సుజాత. వరంగల్ హలో 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 బేబీ బేబీ ఎక్కడ బేబీ బేబీ ఎవరు బేబీ? ఓవర్ యాక్టింగ్ చేసావంటే చెంప పగులుతుంది, అర్థమవుతుందా? ఏ హలో ఏంటి? నేను నీ సుష్మాని. అక్క బరాబర్ మాట్లాడు, చింపకింప సక్క మాట్లాడక్క. హలో ఓరు నీ పేరేం పేరు? సుష్మరా సచ్చినాడా? సుష్మా. హలో సుష్మా. ఎలా హలో ఎలా ఉన్నావు? నీ ముక్క 3 రూపాయలు ఎవరు ఫోన్ చేసినావు? నెంబర్ చూసుకో ఫస్ట్ అక్క. చింటూ కాదా? సుష్మా అంటే నాతోనే మాట్లాడుతూ. హలో 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 చెప్పండి. ఏ బేబీ, నేను నీ సుజ్జు సుచ్చు సుజాత. వరంగల్ సుజాత బేబీ. మంచిగా హలో మేడం జర నువ్వు ఫస్ట్ నెంబర్ చూసుకో. హలో నువ్వు అన్నీ మాట్లాడ ఫస్ట్ నా బేబీకి ఫోన్. హలో 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 ఎవరు? ఏమో నేను సుజ్జయ్. నేను మీ ఆయనని చెప్పు. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇంటికి ఏమైంది? మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన ఎప్పుడు దాకా రాలే? మీరు నాతో మాట్లాడట్లేదని రాలేదు. మీరు మాట్లాడట్లేదని నేను రాలేదు. ఇప్పుడు మాట్లాడతారా? ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలా? ఇప్పుడేనా?
లొకేషన్ పెట్టి వచ్చేస్తాం. నీ అమ్మ నీకు నా ఇల్లు ఏదో తెలియదు, మీ- లొకేషన్ పెట్టి వస్తా అంటావా? మీరు ఇంట్లో ఉండట్లేదు కదా ఏదో మంచి మర్యాదగా మాట్లాడుతున్నా, ఎందుకు బేబీ. నువ్వు ఇప్పుడు మస్తు నటిస్తావు. ఎందుకు నీ భార్య నీ పక్కన ఉందా? నా భార్యనా? ఆ, నువ్వే నా భార్య. చూసావా, ఒప్పుకున్నావు. నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. అంటే నువ్వు నీ సాడిస్ట్ భార్య ఏడుంది రావు. నిన్ను కొట్టే భార్య అని వేరే వాళ్ళు ఒప్పుకోలేదా ఏంది? మీరు ఇప్పుడు మారిపోయినట్టుగా చెయ్యకండి. నేను మీ విజయవాడ, మీ విజయవాడ. ప్రాంక్ కాల్ చేస్తున్నారా? వరంగల్ విజయవాడ. హలో, హలో నేను మీ వరంగల్ సుజాతని. మర్చిపోయావా? ఆ? ఆ, ఏంది? వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తా. దాటి వస్తావా? చూసావా? చూడు చూడు చూడు, నీ ప్రేమ నాకు తెలుసు బేబీ. తెలుసు, మీ అమ్మకి చెప్పు మళ్ళా. వచ్చి అలా చెప్పు, వచ్చేస్తా. మీ అమ్మకి చెప్పు. మా అమ్మకి చెప్తే వస్తా. మీ అమ్మకి ఫోన్ మాట్లాడతా. నీ మమ్మీ చెప్పి మాట్లాడతారు ఎవరైనా? మళ్ళీ ఎట్లా మాట్లాడతారు? పెళ్ళేది అదే పండుగ. నీకు పెళ్ళైందని నీకు ఎప్పుడూ తెలుసు. అయినా నాతో ఉన్నావు కదా. అరే అరే నువ్వు ముగ్గురు పెట్టుకొని ఆడపిల్ల వైఫ్ తో మాట్లాడితే గుర్తుపట్టలేము అనుకుంటున్నాను. అక్క, హలో. హలో, మాటలు వస్తలేవేంది? ఇప్పుడు నేను అసలైన సుజాతకి ఇస్తున్నా, మాట్లాడండి. ఎవరు సుజాత? మీ మమ్మీయా? హలో హలో హలో, హలో గుర్తున్నానా? గుర్తున్నావు, చెట్లలో కలిసినమ్మా. హలో ఏం చేస్తున్నావు బేబీ? బేబీ 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 తెచ్చుకున్నా. బేబీ నీ బేబీ నా బేబీని. నువ్వు మా అమ్మ బేబీకి ఇవ్వు ఫస్ట్. ఇమ్ము బేబీకా? అరే 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 ఇప్పుడు Baby. ఇంట్రా. I love you, baby. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు అరే నువ్వు పెట్టే ఫోన్. హలో బేబీ. భయపడుతుండో అది చెయ్యి. హలో. అరే మీకు టైం పాస్ కావాలి. అమ్మా ఓ అమ్మో ఇగో బండి నడుపుతున్నా, మీరు సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇగో హలో బేబీ. సైలెంట్గా ఉండి ఏం తాగుతారమ్మా? ఓ అరే Baby. అమ్మాయా అబ్బాయా ఏమో నాకు తెలియదు. అరే బేబీ. హలో బేబీ. హలో అరే బ్లాక్ చేసి పడే. హలో. భయం వేస్తుందా మీకు? నీ సాడిస్ట్ వైఫ్ కి భయపడుతున్నావా? సైనిక్ వైఫ్ మా వైఫ్ బంగారమే పిచ్చిదానా. ఆనందమానందమాయి మది ఆశల నందనమాయి. బా, భలే నటిస్తున్నావు బాబా. బాబు, ఒకసారి ఇక్కడ రావా? నేను లొకేషన్ పెడతాను. నాకు ఒకటి ఎక్కువ నువ్వు మొగనా ఆడనా? ఐ లవ్ యూ బాబా. ఆడా. నువ్వు ఇగో ఇను నువ్వు ఆడే ఉంటే డైరెక్ట్ వీడియో కాల్ కదా మాట్లాడు. సరే సరే బాబా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా? మేము ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నాం. అక్క చెల్లెలా? నేను తింటున్నా. అందుకోసం ఇద్దరికి కాల్ చేశాం. అందుకోసం ఇద్దరికి కాల్ చేశాం. అరే నువ్వు ఎట్లా కాదే రే ఎటు ఇగో మీ సాడిస్ట్ వైఫ్ కి భయపడుతున్నావా? మీ సాడిస్ట్ వైఫ్ కి భయపడుతున్నావా? నేను మా ఆయన ఏమని చెప్పినా నిప్పు వీళ్ళండు. అర్థమైందా? మా ఆయన తప్పు. వాళ్ళకి ఫోన్ చేయి. అక్క నువ్వు నార్మల్ గెలుతాను. బ్లాక్ చేసిండు. ఇష్టం. వేరే అమ్మాయి నుంచి కాల్ వస్తే అట్లా బ్లాక్ చేసేస్తాడు మా ఆయన. మీ ఆయన కాదు బ్లాక్ చేసిండు ఆడ. అర్థమైందా? మా ఆయన చెప్పిండు చింటికి బ్లాక్ చేయమని. ఆ? అవునా? నాకు తెలిసి పక్కన దోస్తులు ఉన్నట్టున్నారు, అందుకని అట్లా మాట్లాడతాడు. అంటే సింగిల్ ఉంటాక మాట్లాడమ్మా, సింగిల్ ఉంటాక మాట్లాడాడు. మా ఆయన బంగారు. నాతోనే చెప్పు జిగురు బేబీ అంటాడు. ఆ చింటూ ఆ నెంబర్ బ్లాక్ చేయమని చెప్పి ఆ నెంబర్ తీసుకొని కూర్చోబెడతాడు. కనపడని బంగారం అంటే ఎవరంటే నల్ల బంగారం. నల్ల బంగారం నేనే. మా ఆయన తప్పు చేయడంటే ఎవరైనా నీ నంబర్ ఉంటుంది. దేని ఫోన్? లేదు 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 నీ ఫోన్ నీ ఫోన్ నంబర్ నీ ఉంటుంది. భ్రమ, నువ్వు నీ ఏమన్నా కళ, మా ఆయన తప్పు చేయడు. నీ కళ, నీ భ్రమ. నాకు ఎంత నమ్మకం అంటే నెంబర్ కొట్టు.
తప్పు చేసే రోజు నా ఊపిరి వదిలేస్తా. అబ్బా ఎప్పుడెప్పుడు వదిలేస్తావా అని అన్నది చూస్తా. నిజంగా సాయన్న. నువ్వు దచ్చినంత ఒట్టు. ఎన్నిసార్లు అట్లా హలో ఇమ్ము బేబీ, చెప్పండమ్మా. ఏం చేస్తున్నావు బేబీ? నేనా? నేను ఏం చేస్తున్నా అంటే ప్రెసెంట్ అయితే అదే తెలియాలి. ఇంకా చెప్తే మీరు షాప్ అవుతారు. ఎందుకు వస్తావు? రావాలని ఉంది. బ్యాక్ సైడ్ ఉన్నా టార్చ్ పట్టుకొని వస్తున్నా. అవునా, ఎవరి కోసం? నీకోసం నేను కనిపిస్తావాడి. అవన్నీ కాదు, నాకు ఒకటి అడగాలని ఉంది మిమ్మల్ని. ఎందుకు వంద అడుగు. ఈ సైకో బాడీని ఎట్లా భరిస్తున్నారా బాబోయ్? ఎట్లా పడిస్తున్నా అంటే అలవాటు అయిపోయింది. దాన్ని వదిలి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా? నేను నా చివరి సావు దాకా కూడా నేను ఆమె నోట్లా. చెప్పు. హలో, హలో చెప్పే. మా ఇంట్లో ఎవరు లేరు, వస్తావా? నాకు తెలుసు నీకు తెలుసానని. అందుకే నా ఉపస్థితి నాకు ఉంది. మీ భార్యని వాళ్ళ అమ్మగారింటికి ఎప్పుడు పంపిస్తారు బాబోయ్? ఆమె పోదు, నేను రాను. హలో, చెప్పు. చెప్పు బేబీ, ఎక్కడున్నావు? నేను రావాలనుకుంటున్నా, చాలా డేస్ అవుతుంది నేను కలవక. ఏంది? నేను నిన్ను అవ్వని కదా, చాలా డేస్ అవుతుంది కలవక. చూడాలని ఉంది నిన్ను. నువ్వు నా కాలేజ్ ఫ్రెండా? అవును, సుజు. సుజు ఏ సుజు నువ్వా? నిజం చెప్పు. అవును, సుజు ఏంటి? నిక్నేమ్ ఏంటి? వరంగల్ నుంచి. గుర్తుపట్టలేదా? డిగ్రీ ఈడలా డిగ్రీ నేను హైదరాబాద్ లో డిగ్రీ చేసిన. నేను హైదరాబాద్ లో డిగ్రీ చేసిన. అవునా? నేను ఇందాక వరంగల్లో చేసిన. బేబీ, చెప్పు. నన్ను మర్చిపోయావంటే నాకు అసలు నిజంగా తట్టుకోలేకపోతున్నాను తెలుసా? అట్లా మా అక్కతో నువ్వు కాలేజ్ కాడికి వస్తే పానీపూరి తినిపిస్తాను. పట్టుకోవడానికి ఏం చేసినావు చెప్పు. డిగ్రీలో మనం తిరిగిన ప్లేసెస్ అన్ని మర్చిపోయావా? ఎక్కడెక్కడ తిరిగినా చెప్పు. ట్యాంక్ బండ్ మీద పానీపూరి, ఇందిరా పార్క్ లో. పానీపూరి గుర్తుంది గుర్తుంది. మరి పానీపూరి లుంబిని పార్క్ లో వచ్చింది అంతే. లుంబిని పార్క్ లో చెట్లలో పోయేది మర్చిపోయావా? ఈ ఆడాళ్ళు హింసావాదులు. పుదీనా ఏ వృద్ధ చేస్తుందో ఏ భార్య చేస్తుందో చూడు చూడు, నా కొడుకు చేస్తుంది ఫోన్. హలో, ఎక్కడున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? బిజీ వస్తుంది ఫోన్. ఫోన్ బిజీ వస్తుంది, ఎందుకు లిఫ్ట్ చేస్తున్నా? నేను ఫోన్ బిజీ వస్తే నీ ఫోన్ ఎట్లా? ఇందాక 2 times కాల్ చేసిన, బిజీ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు నిజం చెప్పు. అదే చేస్తాను. నేను ప్రాంక్ కాల్ చేయాలనుకున్నా, టైం పాస్ మా ఇంట్లో అనంది పని ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి నా దగ్గరికి వస్తావా లేదా? ఏడికి రావాలా? నువ్వు ఆ బర్రెని వదిలేసి నా దగ్గరికి వస్తావా లేదా? అంటే సోల్ చేస్తా. బర్రె అంటున్నానా? భార్య హలో హలో బేబీ, బేబీ ఇంకా గుర్తు రావట్లేదా బేబీ? గుర్తు చేయాలా? మన చిలిపి చేస్తాను. నాకు నీ చిప్రి ముఖం మా వాయిస్ ఏంటంటే గుర్తుపడతా. నువ్వు పాతుగా ఫోన్ చేసినప్పుడే, నువ్వు నా నంబర్ చేసినావు, ఫోన్ బిజీ వస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎట్టిదానా నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతా. మీరు అందరు ప్రాంక్ కాల్ చేస్తురా? దొరికావే దొంగ చిట్టి బుజ్జు కుట్టి బుల్లి కుట్టి ఉరికిస్తా టార్చర్ పెట్టి. నువ్వు ఇందాక ఫోన్ లా అన్నావు మరి. ఇటు నేను బతికిపోయినా అని ఒక సంబరం. के बना फोन किया करे बोला ఫోన్ చేస్తుండే.
ఏ ఓ బాక్స్ కో హలో హలో ఫోన్ మీ భార్య నా పక్కన ఎందుకు ఉంటది ఎందుకుంటారా అరే చిగురు పుట్ట చెప్పు బంగారం ఇప్పుడు ఇంటికి వస్తున్నా నాకు ఏం తింటాడు నేను నేను మాట్లాడలేదు నీతోని మీరైతే దొంగలు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడితే గుర్తుపట్టను చూసినా మా ఆయన నేను వాయిస్ చేంజ్ చేసి మాట్లాడినా గుర్తుపెట్టేసిండు. ట్రాక్టర్ వాయిస్ ఎవరైనా గుర్తుపడతారు నాటకాలు వేయకు. పెట్టే పాల్తుందా ఓ నన్ను అంటున్నావు నువ్వు నన్ను అంటున్నావు నువ్వు ఏమంటుందో తెలుసా బేబీ నువ్వు మంచోడు కాదంట వెనకాల అమ్మాయిలు ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతావు అంట అట్లా నాకు ఇట్లా చెప్పంగానే నేను ఒకసారి టెస్ట్ చేసిన అనమాట. చెప్పిన మాటలు ఎందుకు వింటావు అక్క? అన్న నీ పెన్ను కొన్న పెట్టి ఇరిగిపోతుందన్నా అదే అంటే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఇంటికి వచ్చి టెస్ట్ చేసా పెట్టుతో కాదు ఫస్ట్ చెప్పిన వాళ్ళ మీద నమ్మిన వాళ్ళనే పట్టాలి ఫస్ట్. 10 నిమిషాలు బేబీ నన్ను ఏ రోజు కొట్టలే కదా బేబీ. వీడియోలో ఎట్లా బద్దం చేస్తాడు? కొడతాడు, లోపలికి తీసుకొని కొడతాడు అని బద్దం చేస్తావు. ఏ మా ఆయన బంగారం అయ్యో ఎట్టగా పుంటివే ఇప్పుడు ఎట్టాగైతివే తప్పు చేసిన రోజు నేను నా ఊపిరి ఆగిపోతుంది. నిన్నటి వల్లే ఇంకా టెన్షన్ వాడకు డిండిరెడ్డి పిరి, డిండిరెడ్డి పిరి, డిండిరెడ్డి పిరి, డిండిరెడ్డి పిరి. వచ్చిన ఒక 15 నిమిషాల్లో ఇంటి ముందట ఉంటా పెట్టు బోధిధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది.